శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 16వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్ర పారాయణలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. సూర్యుడి బలం బాగుంది కాబట్టి ఆఫీసులో అంతా అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులు సపోర్టివ్గా ఉంటారు. బాస్ ఫేవరబుల్గా ఉంటాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాగా అధికారంతో చక్రం తిప్పే యోగం ఉంటుంది. రాజకీయాల్లో కూడా మంచి పదవి పరంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు కనిపిస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. రవి బాగుండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. అలాగే ఈ వారం బుధుడు మాత్రం బాలేడు. బుధుడు 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకుంటే కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. వ్యాపారంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. విద్యారంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కానివ్వండి, బుధుడి బలం లేదు కాబట్టి కొంచెం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు, 1లో ఉన్నాడు. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. లేకపోతే కోపం వల్ల ఇబ్బందులు వస్తాయి. బీపీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ పరంగా అంత గొప్పగా ఉండదు. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. కుజుడు ఫేవరబుల్గా లేడు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం కూడా తక్కువ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సినిమా టీవీ రంగాల్లో కానీ, సంగీత నాట్య రంగాల్లో కానీ కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఈ వారం మొత్తం రవి బలం ఎక్సలెంట్గా ఉంది. బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకి బలం అనేది తక్కువగా ఉంది. బుధుడి బలం పెరగటానికి గణపతిని పూజించాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. రోజు కూడా గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేశ స్తోత్రాన్ని వినాలి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం వీలైనప్పుడల్లా పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. విద్యారంగం, వ్యాపార రంగం, ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కుజుడు బాలేడు కాబట్టి కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వెంటనే చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో వీలైనప్పుడు ప్రదక్షిణలు చేసుకోవాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. ప్రాపర్టీస్ పరంగా, బ్రదర్స్ పరంగా బాగుంటుంది. అలాగే అప్పులు కాకుండా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. శుక్రుడి బలం లేదు కాబట్టి లలిత అమ్మవారి ఆలయ దర్శనం కూడా చేసుకోవాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. అమ్మవారి ఆలయ దర్శనం వల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. కళారంగంలో అనుకూలత ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. ఈ పరిహారాలు పాటించుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో మీ మాట వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మాట విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఆరోగ్యపరంగా నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. బుధుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో యోగిస్తున్నాడు. బుధుడు బాగున్నాడు కాబట్టి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, కావాల్సిన చోట సీట్లు రావటం ఇలాంటివి జరుగుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్తో, వాళ్ళ స్కిల్తో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి వాక్చాతుర్యంతో బిజినెస్ చేసి మంచి లాభాలు పొందుతారు. బుధుడు బాగుండటం వల్ల విద్యారంగం, వ్యాపార రంగం, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో విజయాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఇది నరపీడకు సంకేతం, శత్రు బాధలకు సంకేతం, ఎదుటి వాళ్ళ ఏడుపులకు సంకేతం. ఇవన్నీ కూడా కుజుడు 12లో ఉండటం వల్ల వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి, శత్రువులు పెరుగుతారు, కనుదిష్టి పెరుగుతుంది. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 2వ స్థానంలో బాగున్నాడు. శుక్రుడు 2లో ఉన్నప్పుడు మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఒక్కొక్కసారి ఆకట్టుకుంటూ ఉంటారు. దానివల్ల పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వృషభ రాశి స్త్రీలకు కానీ, వృషభ రాశి పురుషులకు కానీ ఇతర స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ వారం ప్రధానంగా బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. వృషభ రాశికి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగటానికి
ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదవటం లేదా వినటం చేయాలి, లేదా సూర్యాష్టకం చదవటం లేదా వినటం చేయాలి. సూర్యుడికి సంబంధించినటువంటి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే నానబెట్టిన గోధుమలు, బెల్లం ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది. ఆఫీస్ పరంగా, రాజకీయాల పరంగా, తండ్రి తరపు బంధువుల పరంగా బాగుంటుంది. అలాగే కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు, శత్రు బాధలు, వృధా ఖర్చులు తగ్గిపోవాలంటే కుజుడి బలం పెరగాలి. దానికి నానబెట్టిన కందుల బెల్లం ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదవండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వెంటనే చేయండి. అప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో ఉన్నాడు, 1లో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. కంటికి సంబంధించి కానీ, హార్ట్కి సంబంధించి కానీ కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం కూడా అవసరం. కంటికి సంబంధించి, హృదయానికి సంబంధించి సమస్యలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు కూడా 1వ స్థానంలో జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మిథున రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. అలాగే బాగా కష్టపడి ట్రై చేస్తేనే జాబ్ వస్తుంది. బిజినెస్ ఎంత బాగా చేసినా కొంచెం డల్గానే ఉంటుంది. కొత్త కొత్త పథకాలతో బిజినెస్ చేసుకుంటూ ఉండాలి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాలు కూడా సాధారణంగానే ఉంటాయి. హార్డ్ వర్క్తోనే ముందుకెళ్తూ ఉండాలి. అలాగే కుజుడు 11వ స్థానంలో బాగున్నాడు. మిథున రాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు కాబట్టి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మంచి తక్కువ రేటుకే కొనుక్కొని లాభంతో కొనుక్కోవచ్చు. ప్రాపర్టీ అమ్మితే ఎక్కువ రేటుకి అమ్ముకొని మంచి బెనిఫిట్ పొందొచ్చు. ప్రాపర్టీస్ పరంగా బాగుంది. రియల్ ఎస్టేట్ ఎక్సలెంట్గా ఉంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు వస్తాయి. అప్పులు తీరిపోతాయి. చాలా కాలంగా ఉన్న అప్పులు క్లియర్ చేసుకోగలుగుతారు. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న గొడవలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. వాళ్ళతో అనుకూలత పెరుగుతుంది. ఈ ప్రయోజనాలన్నీ కుజుడి 11వ స్థాన సంచారం వల్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. మీ మాటలతో ఎదుటి వాళ్ళని బుట్టలో వేసుకుంటారు. వాక్చాతుర్యంతో ఆకట్టుకొని మీ పనులు పూర్తి చేసుకుంటారు. మిథున రాశి స్త్రీలకు కానీ, మిథున రాశి పురుషులకు కానీ లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్తో మంచిగా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. రవి బాలేడు, బుధుడు బాలేడు. రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, బెల్లం ఆవుకు తినిపించాలి. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. రవికి బుధుడికి ఇద్దరికీ గాడు విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండాలి. విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోవాలి. రోజు కూడా అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ 21 సార్లు స్నానం చేశాక చదవాలి. విష్ణు సహస్రనామం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దానివల్ల రవి బుధుల బలం పెరుగుతుంది. వారం మొత్తం మిథున రాశికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి రవి 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో శత్రువులు ఎక్కువ ఉంటారు. మిమ్మల్ని వెనక్కి లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయంలో ఉన్న వాళ్ళకైతే వెన్నుపోటు ఎక్కువ వస్తూ ఉంటుంది. రిపీట్, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే వెన్నుపోటుదారులు పెరుగుతారు. వెన్నుపోటుదారులు పెరిగి రాజకీయాల్లో మిమ్మల్ని తొక్కాలని ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వెనక వైపు నుంచి మీకు ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. రవి 12లో ఉన్నాడు కాబట్టి ఈ సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్లో కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. బుధుడు 12లో ఉన్నాడు. కర్కాటక రాశికి ఈ వారం మొత్తం బుధుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 12లో ఉన్నప్పుడు విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అప్పుడే సక్సెస్ వస్తుంది. కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయండి. అప్పుడే సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది. అలాగే బిజినెస్ కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. లాభాల కంటే కూడా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. బుధుడు 12లో ఉండటం వల్ల బిజినెస్ కొంచెం డల్గా ఉంటుంది. జాబ్ కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా కొత్తగా జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. కాబట్టి రవి 12లో, బుధుడు 12లో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటూ ఉంటాయి. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ పరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. కొన్నా అమ్మినా సమస్యలు వస్తాయి. కాబట్టి కొంచెం దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ డీలింగ్ అనేది ఆలోచించకుండా చేయకూడదు. బాగా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పులు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
కుజుడు ఫేవర్ లేడు కాబట్టి ఈ జాగ్రత్తలు చాలా అవసరం. అలాగే శుక్రుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. వృధా ఖర్చులు ఉంటాయి. లేడీస్ సపోర్ట్ తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. ఈ శుక్రుడి బలం అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ బెనిఫిట్స్ అనేవి శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి శుక్రుడు వేయిన్లో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు అవ్వటం, లేడీస్ సపోర్ట్ తక్కువగా ఉండటం, సినిమా టీవీ రంగాల్లో ఆఫర్స్ పెద్దగా లేకపోవటం, సంగీత నాట్య రంగాల్లో గ్రోత్ లేకపోవటం, ఈ సమస్యలన్నీ ఉంటాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ చేస్తున్నా పెద్దగా లాభాలు కనిపించవు. అంటే ప్రధాన గోచార గ్రహాలైన రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 కూడా కర్కాటక రాశికి యాంటీ రిజల్ట్సే ఇస్తున్నాయి. కాబట్టి పరిహారాలు గట్టిగా చేసుకోవాలి. అప్పుడే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం బాగుంటుంది. ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఉగ్రదేవతలను ఆరాధిస్తే ఆ వ్యతిరేకత మొత్తం పోతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఉగ్రదేవతా స్వరూపాలు అంటే మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, దుర్గాదేవి, నరసింహస్వామి, ఇలా ఉగ్రదేవతల ఆలయాలకు వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దీపాలు వెలిగించుకోవటం లాంటివి చేసుకోండి. రాహుకాల నిమ్మ దీపాలు అమ్మవారి ఆలయంలో వెలిగించుకుంటే ఈ గ్రహాల వ్యతిరేకత చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. కాలభైరవాష్టకం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, దుర్గా కవచం కానీ ఏదైనా చదవటం లేదా వింటం చేసుకుంటూ ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 4 గోచార గ్రహాల వ్యతిరేకత తగ్గిపోతుంది. వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన నవధాన్యాలు ఈ వారం మొత్తం ప్రతిరోజు తినిపిస్తూ ఉండండి. దానివల్ల కూడా ఈ గ్రహాల వ్యతిరేకత తగ్గిపోతుంది. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో ఫేవరబుల్గా ఉంటుంది. ఎంప్లాయీస్ అందరూ మీకు ఫేవరబుల్గా ఉంటారు. బాస్ కోఆపరేట్ చేస్తూ ఉంటాడు. అలాగే టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాలిటిక్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంది. వాటిని బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ బాగుంటుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా రవి 11వ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు కూడా 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి సింహరాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. సింహరాశి బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. లాభాలు బాగా వస్తాయి. జాబ్ లేని సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే యోగం ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఫీల్డు, జాబ్ ఫీల్డు, బిజినెస్ ఫీల్డ్ ఈ 3 రంగాల్లో కూడా సింహరాశి వాళ్ళు ఈ వారం చక్రం తిప్పే విధంగా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఒక ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ కొనటం కానీ అమ్మటం కానీ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయాన్ని డీల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు కూడా బాగున్నాడు. అంటే స్త్రీల సపోర్ట్తో మంచిగా అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మంచి సక్సెస్ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ చేసే వాళ్ళకి లాభాలు బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం 4 ప్రధాన గోచార గ్రహాల్లో 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి సంకేతంగా చెప్పుకోవాలి. రవి 11లో ఉన్నాడు, బుధుడు 11లో ఉన్నాడు, శుక్రుడు 11లో ఉన్నాడు. 11వ స్థానం లాభస్థానం. ఏకాదశం లాభం ఉంటుంది జ్యోతిష శాస్త్రం. 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయంటే సింహరాశి వాళ్ళకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఒక్క ప్రాపర్టీస్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. కుజుడు అంత కంఫర్టబుల్గా లేడు కాబట్టి కుజుడి బలం పెరగాలి. కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు, బెల్లం గోవుకు తినిపిస్తూ ఉండాలి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్య అష్టకం కానీ, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ చదువుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే చాలా అద్భుతంగా కుజుడి బలం కూడా పెరుగుతుంది. దానివల్ల ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సింహరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 10వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 10th హౌస్లో రవి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 100% గవర్నమెంట్ పరంగా ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కలుసుకోవటం కానివ్వండి, గవర్నమెంట్ పరంగా ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ చేసుకోవటం, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయటం, ఏవి చేసినా సరే ఈ వారం ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి.
అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎంప్లాయీస్ అనుకూలంగా ఉంటారు. పనిచేసే చోట బాస్ ఫేవరబుల్గా ఉంటాడు. అదేవిధంగా పొలిటికల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. అగ్రికల్చర్లో చాలా బాగుంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం మీరు ట్రై చేస్తే అవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం కన్యా రాశికి తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. జాబ్ లేని వాళ్ళు కూడా బాగా గట్టిగా ట్రై చేస్తేనే కన్యా రాశి వాళ్ళకి జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే కొంచెం డల్గానే ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి సాధారణ ఫలితాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. ఇది మంచిది కాదు. అష్టమ కుజదోషం అంటే వెహికల్స్ మీద జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం, దుర్గానామం చదువుకుంటూ దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళటం, అదేవిధంగా ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళటం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ అష్టమ కుజదోష తీవ్రత తగ్గుతుంది. ఇంకా ముఖ్యమైన ప్రయాణాలు చేయాల్సి వస్తే ఎవరికైనా కందులు దానం ఇచ్చి ప్రయాణం చేసుకోండి. కేజింబావు కందులు రెడ్ క్లాత్లో కట్టి ఎవరైనా పంతులు గారికి దానం ఇచ్చి ప్రయాణం చేసుకోవచ్చు. లేదా నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించవచ్చు. ఇలా చేస్తే అష్టమ కుజదోషం తొలగిపోతుంది. అలాగే అష్టమ కుజదోషం పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అప్పుడు అష్టమ కుజదోషం తొలగిపోతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు. అలాగే బుధుడు బాలేడు కాబట్టి విద్యారంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కానివ్వండి ఆటంకాలు ఉంటే అవి పోవటానికి రోజు గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రం 21 సార్లు చదవాలి. అలాగే గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. గణపతి ఆలయంలో గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోవాలి. అప్పుడు బుధుడు యాక్టివేట్ అవుతాడు. బుధుడికి ఉన్నటువంటి వ్యతిరేకత తొలగిపోతుంది. అలాగే శుక్రుడు కూడా కన్యా రాశికి 10th హౌస్లో ట్రాన్సిట్ చేస్తున్నాడు. ఇది అనుకూలం కాదు. దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, వృత్తిలో స్త్రీల పరంగా ఇబ్బందులు కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. శుక్రుడి 10th ట్రాన్సిట్ వల్ల వచ్చిన ఇబ్బందులు పోవాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం కానీ చదవటం కానీ చేసుకోవాలి. అవి చేసుకుంటూ ఉన్నట్లయితే శుక్రుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు అంటే అలసందలు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే కనుక శుక్రుడి బలం కూడా పెరుగుతుంది. దానివల్ల గ్రహాల ప్రతికూలత తగ్గిపోతుంది. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు ఆస్తిపాస్తుల విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. బుధుడు ఈ వారం మొత్తం 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. అప్పుడే విద్యలో ర్యాంకులు రావటం, కావాల్సిన చోట సీట్లు రావటం లాంటివి జరుగుతాయి. జాబ్ కోసం ఎంత ట్రై చేసినా జాబ్ రావటం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. వ్యాపారం కూడా కొద్దిగా ఒడిదుడుకులతో ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఈ రవి బుధుల బలం లేదు కాబట్టి కొంత ప్రతికూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. ఈ వారం తులారాశి వాళ్ళకి సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. భార్యాభర్తలు కూడా మాట్లాడుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అయితే శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు కాబట్టి దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా అవన్నీ సమసిపోతాయి. మళ్ళీ అన్యోన్యత పెరుగుతుంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ధన సంపాదన పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే టెక్స్టైల్, వస్త్ర వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటివి చేసే వాళ్ళకి డబ్బులు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడి బలం ఉండటం వల్ల ఏదో ఒక విధంగా ధనలాభం అనేది మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ గ్రహాల బలం పెరగాలి. రవి బుధుల బలం పెరగాలంటే ఇద్దరికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ రోజు చదువుకోవాలి. విష్ణు ఆలయంలో వీలైనప్పుడల్లా ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. విష్ణు ఆలయం అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా విష్ణు ఆలయాలుగా చెప్పుకోవచ్చు. అలా చేస్తే కనుక రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన గోధుమలు
బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం కూడా లేదు. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పింగళాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. అలా చేస్తే కుజుడి బలం కూడా పెరుగుతుంది. అదేవిధంగా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటిస్తే రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. అప్పుడు తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రించాలి. అలాగే కంటికి సంబంధించి సమస్యలు ఏం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. హార్ట్ రిలేటెడ్ ట్రబుల్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీసులో మీరు ఎంత కష్టపడ్డా క్రెడిట్ వేరే వాళ్ళు తీసుకుంటున్నా సహనంగా వేచి చూడాలి. రాజకీయాల్లో కూడా మిమ్మల్ని తొక్కివేసే వాళ్ళు పెరుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రి తరపు బంధువులు కూడా కొంతమంది ఇబ్బందులు సృష్టిస్తారు, అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యవసాయ రంగంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి జాగ్రత్తలన్నీ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం పాటించాలి. అలాగే బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ బుధ దోషం కూడా ఉంది. అంటే విద్యార్థులు ఎంత కష్టపడ్డా జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. తులసాకులు నవ్వులుతూ ఉండాలి. అప్పుడు జ్ఞాపక శక్తి పెరిగి విద్యలో సక్సెస్ అవుతారు. జాబ్ కోసం ఎంత ట్రై చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా లాస్ట్లో మిస్ అయిపోతూ ఉంటాయి. బిజినెస్ కూడా ఎంత కష్టపడి బిజినెస్ చేసినా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, లాభాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో బాగున్నాడు. వృశ్చిక రాశి కుజుడు బాగున్నాడు. ఇది చాలా మంచిది. కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల శత్రువులు నశించిపోతారు. ఎంతమంది శత్రువులు ఉన్నా వాళ్ళు అనుకూలంగా మారిపోతారు, లేదా వాళ్ళు చేసే ఏ ప్రయత్నాలు ఫలించవు. అనారోగ్యాలు ఉన్నా కూడా కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ అనారోగ్యాలు తగ్గిపోతాయి. అదేవిధంగా ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్ ఉంటుంది. ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే తక్కువ రేటు కొనుక్కోగలుగుతారు. ప్రాపర్టీ అమ్మితే మంచి రేటుకి అమ్మగలుగుతారు. రియల్ ఎస్టేట్ డీలింగు బ్రహ్మాండంగా అవుతుంది, మంచి లాభాలు వస్తాయి. అప్పులు తీరిపోతాయి. ఏదో ఒక విధంగా డబ్బులు వచ్చి అప్పులు తీరిపోయే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. వాళ్ళతో ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి. వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు 8లో యోగిస్తాడు. అంటే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వస్త్ర వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, బొటిక్ చేసే వాళ్ళకి బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి రవి బలము, బుధుడి బలం లేదు. కుజుడు, శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నారు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం రవయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సూర్యాష్టకం చదవటం లేదా వింటం చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. రోజు అర్ఘ్యం ఇవ్వండి. ఎండుమిరపకాయ గింజలు లేదా కుంకుమ పువ్వు లేదా ఎర్ర పుష్పాలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కుదిరితే కుంకుమ పువ్వు, కుదరని పక్షంలో ఎర్ర పుష్పాలు వేసి ఆ నీళ్లు తూర్పు దిక్కు వైపు మొక్కలో పోయండి. దీనివల్ల కూడా సూర్యుడి బలం పెరిగి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే బుధుడి బలం పెరగటానికి ఏం చేస్తారంటే నానబెట్టినటువంటి పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అదేవిధంగా బుధుడికి సంబంధించి బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి టెంపుల్లో కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. గణపతి టెంపుల్లో ప్రదక్షిణలు చేయండి. గణపతి విగ్రహం దగ్గర గరిక, ఎర్ర పుష్పాలు ఉంచండి. దీనివల్ల బుధుడి బలం పెరుగుతుంది. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే రవి బుధులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా సంకటనాశక గణేష స్తోత్రాన్ని కూడా రోజు చదవటము లేదా వినటము చేయాలి. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.
తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 4 గోచార గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులు కానివ్వండి, ఎంప్లాయీస్, బాసు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పాలిటిక్స్లో కానీ, అగ్రికల్చర్లో కానీ ఇబ్బందులు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా సరే రావాల్సిన అవుట్పుట్ అనేది కనిపించదు, ఎగ్జామ్స్లో కనిపించదు. బిజినెస్ కూడా ఎంత బాగా చేసినా అంత గొప్ప లాభాలు రావు. జాబ్ కోసం ఎంత ట్రై చేసినా జాబ్ రావటం లేట్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ కొందామన్నా అమ్ముదామన్నా పెద్దగా ఏం ప్రయోజనాలు కనిపించవు. మీ పిల్లల్లో కూడా మగపిల్లలు ఉంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు. సోదరులతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య తేడాలు వస్తూ ఉంటాయి. కళారంగంలో పెద్ద సక్సెస్ ఉండదు. స్త్రీల సపోర్ట్ ఉండదు. ఇలా అన్ని రకాలుగా వ్యతిరేక ఫలితాలన్నీ కూడా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల మీకు కనిపిస్తూ ఉంటాయి. దానికి తోడు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం కూడా ఉంది. ఒక్క శని భగవానుడే యోగిస్తున్నాడు. తృతీయంలో శని ఉండటం వల్ల ఎన్ని కష్టాలున్నా చివరికి ఆ కష్టాలకు తగిన ప్రతిఫలం మాత్రం అంతిమంగా లభిస్తుంది, ఆలస్యంగా లభిస్తుంది. ఈ గ్రహాలన్నిటికీ బలం పెరగాలంటే రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు బొబ్బర్లు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవాలి లేదా వినాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక 9 సార్లు చదువుకోండి. కుదిరితే నరసింహస్వామి ఆలయంలో ఈ మంత్రం వీలైనన్ని సార్లు చదువుకొని నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితాదేవి ఆలయ దర్శనం చేయటం, వీలు కాని పక్షంలో లలితా సహస్రనామం చాంటింగ్ చేసుకోవటం లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవటం చేయాలి. ఇలా చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, నరసింహస్వామిని పూజించడం, సుదర్శన మంత్రం చదువుకోవటం చేస్తే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. లలితా పరమేశ్వరి దేవికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ ఉంటే శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటిస్తే గ్రహాల వ్యతిరేకత తగ్గిపోతుంది. ధనుసు రాశి వాళ్ళకి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. మకర రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంతకుముందు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అవన్నీ 100% ఈ వారం క్లియర్ అయిపోతాయి. అలాగే శత్రువులు నశించిపోతారు. భయంకరమైన శత్రువులు కూడా మకర రాశి వాళ్ళకి ఈ వారం మిత్రులుగా మారిపోతారు. ఆఫీసులో 100% బాస్ సపోర్ట్ ఉంటుంది. ఎంప్లాయీస్ ఫేవరబుల్గా ఉంటారు. పొలిటికల్లో చక్రం తిప్పగలుగుతారు. అగ్రికల్చర్లో టాప్ లెవెల్లో ఉంటారు. అదేవిధంగా ఫాదర్ సైడ్ బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నిస్తే అవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు 6వ స్థానంలో ఈ వారం మకర రాశికి బ్రహ్మాండంగా ఉన్నాడు. మకర రాశి విద్యార్థులకు ఈ వారం తిరుగులేదు. పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. అలాగే జాబ్ లేని మకర రాశి వాళ్ళకి జాబ్ వస్తుంది. బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మకర రాశి వాళ్ళు ఈ వారం బిజినెస్లో బ్రహ్మాండమైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి అద్భుతమైన బలం వల్ల మకర రాశి వాళ్ళు చక్రం తిప్పగలుగుతారు. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అర్ధాష్టమ కుజదోషం ఉంది. ఇది ఇబ్బంది కాబట్టి ప్రాపర్టీస్ కొనకూడదు, ప్రాపర్టీస్ అమ్మకూడదు. ఎంత అద్భుతంగా ఉన్నా సరే, డబ్బులు ఎంత బాగా వస్తున్నా సరే ప్రాపర్టీ కొనకండి, ప్రాపర్టీ అమ్మకండి. ఏది చేసినా సరే మీకు పెద్దగా లాభం ఉండదు. రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండండి, మోసపోయే అవకాశం ఉంటుంది. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అప్పులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. శుక్రుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. లేడీస్తో జాగ్రత్తగా ఉండండి. మకర రాశి పురుషులు స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే మకర రాశి స్త్రీలు కూడా ఇతర స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఖర్చు కూడా అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, అందానికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి పెద్దగా లాభాలు ఏవి ఈ వారం కనిపించవు.
భార్యాభర్తలు కూడా మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. రవి బుధుడు అద్భుతంగా ఉన్నప్పటికీ మకర రాశికి కుజ శుక్రుల బలం లేదు. కుజ శుక్రుల బలం లేనప్పుడు ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ కానివ్వండి, లేకపోతే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల ఆస్పెక్ట్ కానివ్వండి, కళారంగం కానివ్వండి, వీటిల్లో కొంత ప్రతికూలత ఉంటుంది. అవన్నీ తొలగిపోవాలంటే పరిహారాలు చేసుకోవాలి. కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. శుక్రుడి బలం పెరగటం కోసం నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. కుజుడి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభాయే నమో నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ద్వారా శుక్రుడి బలం కూడా పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు, బుధుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకు కష్టకాలం. కష్టపడి చదివితేనే విద్యలో సక్సెస్ అవుతారు, ర్యాంకులు వస్తాయి, మంచి సీట్లు లభిస్తాయి. ఇవన్నీ జరగాలంటే బాగా హార్డ్ వర్క్ చేసి విద్యార్థులు చదువుకోవాలి. ఉద్యోగం కోసం కూడా బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం రావడం కష్టంగానే ఉంటుంది. ఉద్యోగం ఉన్న వాళ్ళకు కూడా ఆఫీసులో కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఉండదు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి పెద్దగా గుర్తింపు ఉండదు, సహనంతో వేచి చూడాలి. అలాగే పాలిటిక్స్లో కానివ్వండి, అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ అంతంత మాత్రంగానే ఫలితాలు ఉంటాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. అదేవిధంగా కుజుడు మాత్రం ఈ వారం మొత్తం 3వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. రవి బలము బుధుడి బలము లేదు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కుంభరాశి వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కానీ కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు లేదా ప్రాపర్టీ అమ్మగలుగుతారు. ఒక ప్రాపర్టీ అమ్మాలంటే బాగా మంచి రేటుకి అమ్ముకోవచ్చు, ప్రాపర్టీ కొనుక్కోవాలంటే తక్కువ రేటుకే కొనుక్కోవచ్చు. దానికి కుజుడి బలం అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన లాభాలు పొందే యోగం ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఏ గొడవలు ఉన్నా ఆ గొడవలన్నీ క్లియర్ అయిపోతాయి. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ హెల్ప్ వల్ల కూడా చాలా టాప్ లెవెల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. అప్పులు మాత్రం తీర్చేస్తారు. ఏదో ఒక విధంగా ట్రై చేసి డబ్బులు చేతికొచ్చి అప్పులు మాత్రం కుంభరాశి వాళ్ళు ఈ వారం తీర్చగలుగుతారు. కాబట్టి అప్పులు తీర్చగలుగుతారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల బెనిఫిట్ పొందుతారు, రియల్ ఎస్టేట్లో ఎక్సలెంట్ లాభాలు పొందుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా కుజుడి బలం వల్ల కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు 5వ స్థానంలో యోగిస్తున్నాడు. మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు వస్తుంది, కళారంగంలో మంచి అవకాశాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కూడా శుక్రుడి బలం బాగుంది కాబట్టి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా కుంభరాశికి రవి బుధుల బలం లేదు, కుజ శుక్రుల బలం అద్భుతంగా ఉంది. రవి బుధుల బలం లేదు కాబట్టి రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి, బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అదేవిధంగా రవి బుధులకు అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే విష్ణవే, ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు చొప్పున చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణు పంజర స్తోత్రము రోజు చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే రవి బుధుల బలం కుంభరాశి వాళ్ళకి పెరుగుతుంది. దానివల్ల ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయాల్లో సాధారణంగా ఉంటుంది, వ్యవసాయ రంగంలో సాధారణంగా ఉంటుంది. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా ఆలోచించి మాట్లాడాలి. అయితే బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఈ వారం మీనరాశి విద్యార్థులకు తిరుగుండదు, పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో సక్సెస్ సాధిస్తారు, అలాగే మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది, ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కోపం ఉంటుంది, ఆ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు, కోపం వల్ల శత్రువులు పెరుగుతారు. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి, మాటను కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగం, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మంచి సక్సెస్ ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా డబ్బులు బాగా వస్తాయి. ప్రధానంగా మీనరాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో ట్రబుల్స్ ఉంటాయి. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ పరంగా కానీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కానీ ఇబ్బందులు ఉంటాయి. మాట కంట్రోల్ లేకపోవటం వల్ల, కోపం రావటం వల్ల శత్రువులు ఉంటారు. ఈ సమస్యలు పోవాలంటే రవికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే 1 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదవటం లేదా వినటం చేయాలి, లేదా ఆదిత్య హృదయం చదవటం లేదా వినటం చేయాలి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు చదువుకోవాలి, లేదా ఓం సవిత్రే నమః అని 21 సార్లు రోజు చదువుకోవాలి. సూర్యుడి బలం పెరుగుతుంది. వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ, కరావలంబ స్తోత్రం కానీ చదవటం లేదా వెంటనే చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఇలా మీనరాశి వాళ్ళు పరిహారాలు పాటిస్తే ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.